నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చిన్నగంజాం మండలం కొత్తపాలెం గ్రామంలో విషాద ఛాయలు. ఒకే ప్రాంతానికి చెందిన యువకుడు రైలు కింద పడి బలవన్ మరణం. తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు. ఘటనపై కేసు నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు. జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం 30,000 మెట్రిక్ టన్నులు అదనపు లక్ష్యాలు సాధించడానికి చర్యలు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని వరి ధాన్యం కొనుగోలుపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ వెంకట మురళి. చీరాలలో పలు రెస్టారెంట్లో జిల్లా ఆహార భద్రతా అధికారుల తనిఖీలు. ఆయా రెస్టారెంట్లో ఆహార నిల్వలు, వంటశాలల పరిశుభ్రత, వంటకంలో వాడే నూనెలను క్షుణ్ణంగా పరిశీలించిన పలు రెస్టారెంట్ నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరణ. పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలం కొత్తపాలెం గ్రామంలో విషాదం నెలకొంది. ఒకే ప్రాంతానికి చెందిన యువకుడు రైలు కింద పడి బలవన మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా మృతులు ఇరువురు గత కొద్ది రోజులుగా ఒక్కరంటే మరొకరు ఇష్టపడుతున్నట్లు సమాచారం. ఇంట్లో పెద్దలకు తెలిస్తే ఏమవుతుందో అని ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలం కొత్తపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే ప్రాంతానికి చెందిన యువకుడు రైలు కింద పడి బలవన మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా మృతులు ఇరువురు గత కొద్ది రోజుగా ఒకరింటే మరొకరు ఇష్టపడుతున్నట్లు సమాచారం. ఇంట్లో పెద్దలకు తెలిస్తే ఏమవుతుందో అని ఘాతకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. గ్రామానికి చెందిన రాజు మణికంఠారెడ్డి పక్క జాహ్నవి ఇద్దరు ఒకరిపై మరొకరు ప్రేమను పెంచుకున్నారు. మృతుడు రాజు మణికంఠారెడ్డి ఒంగోలులోని ఐటీఐ కళాశాల ఐటీఐ 2వ సంవత్సరం చదువుతున్నాడు. జాహ్నవి చీరాలలో ప్రభుత్వ కళాశాల ఇంటర్మీడియట్ చదివి ఇంటి వద్దనే ఉంటుంది. వీరిద్దరు కొంతకాలం నుండి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరితో ఒకే కులం అయినప్పటికీ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిస్తే ఇరువైపులా పెద్దలు మందలిస్తారన్న భయంతో తెల్లవారుజామున కడవకొదురు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న జీఆర్పీఎఫ్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా రాత్రి అందరూ తమ మధ్య ఉండి తెల్లవారేసరికి అల్లారబుద్దుగా పెంచుకున్న జాహ్నవి మణికంఠారెడ్లు నిర్జీవంగా రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. బంధువులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంత వయసు అసలు మామూలుగా ఇప్పుడు? ఓకే, మీకు ఏమన్నా అసలు దీనికి సంబంధించి కానీ అసలు ఏం లేదు, తెలీదా? మీకు పొద్దున అసలు ఏం జరిగింది, మీకు ఎలా తెలిసింది? అసలు మీకు ఎలా తెలిసిందమ్మా అంటున్నా? కనపడలేదు. నిద్ర లేచేటప్పుడు లేదా? రాత్రి పడుకుందా? మార్నింగ్ నిద్ర లేచినప్పుడు లేదా? బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాలులో వరి ధాన్యం కొనుగోలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ వెంకట మురళి మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతు సంఘాలు ప్రతినిధులు, రైతులు, మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నుండి 30,000 మెట్రిక్ టన్నులు అదనపు లక్ష్యాన్ని సాధించడానికి చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో వరి ధాన్యం కొనుగోలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైతు సంఘాలు ప్రతినిధులు, రైతులు, మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్, లేట్ ఖరీఫ్, రబీ సీజన్లతో కలిపి 1,80,000 మెట్రిక్ టన్నులు వరి ధాన్యం దిగుబడులు వచ్చాయన్నారు. ప్రభుత్వం జిల్లాలో 30,000 మెట్రిక్ టన్నులు వరిధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని ఆయన చెప్పారు. బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే రైతుల నుండి 47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. బాపట్ల నియోజకవర్గంలో రైతుల వద్ద 47,000 మెట్రిక్ టన్నులు వరిధాన్యం నిల్వలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం రైతులు పండించిన వరిధాన్యం 10,000 మెట్రిక్ టన్నుల రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాబోయే సీజన్ లో డిమాండ్ మేరకు వరి సాగు చేయాలని ఆయన రైతులను కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమేష్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తేడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. పెరిగినట్టు కాన్స్టిట్యుయెన్సీలకి అలాట్మెంట్ ఇచ్చి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేము సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తాం. మనకు ఇస్తారని ఆశిద్దాం. డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు మంత్రికి మాట్లాడతారు, మేము కమిషనర్కి మాట్లాడతాము, తెచ్చుకుందాం.
శ్రీనివాస్ చెప్పినట్టు కొంత బయట సేల్స్ అయిపోయి ఉంది అని అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినాయి. గారు కూడా వారి ప్రయత్నం చేస్తారు, మంత్రి గారితో మాట్లాడతారు. అట్లానే మన జిల్లాలో ఉన్న రెవెన్యూ మంత్రి గారు కానీ ఎనర్జీ మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్తో మాట్లాడతారు. మేము కూడా సివిల్ సప్లైస్ కమిషనర్ ఎండి గారితో మాట్లాడి టార్గెట్ పెంచుకుంటాము. పెంచుకోవడం వల్ల చాలా మటుకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీన్ వైల్ రైతులు ఏదైతే చెప్తున్నారో రామకృష్ణ అగ్రికల్చర్, మీరు ఈ రోజే ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఆఫ్టర్నూన్ మన రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరినీ, మండల్ అగ్రికల్చర్ వాళ్ళని, ఏడీల్ని అందరినీ రివ్యూలోకి పెట్టేసుకొని ఎక్కడ కూడా ఏది ముందు క్రాప్ కోతకొచ్చిందో దాన్ని షెడ్యూలింగ్ చేసి అవే తీసుకోవాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంతే. ఆ విధంగా ముందు వచ్చిన వాళ్ళకి ముందు అయిపోయేటట్టు షెడ్యూలింగ్ చేయండి. దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు కానీ ఏది కూడా ఇంకోసారి రాకుండా ఈ రోజు నుంచి స్ట్రిక్ట్గా అది ఫాలో అవ్వండి. ఇక మనం ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ సీజన్లో కూడా మనకు వస్తాయి కాబట్టి మళ్ళీ సీజన్లో మనం ఏం చేయాలి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పాలి, రైతులు కూడా చెప్పాలి, మిల్లర్స్ కూడా చెప్పాలి. మిల్లర్స్ అయితే ఏమంటారు, ఏ వెరైటీస్ వేస్తే రైతులు సేఫ్ అంట. ఎమ్మెల్యే గారి ప్రయత్నం, మా మంత్రుల ప్రయత్నం, మరో 30 నుంచి 40 వేలు తేడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. పెరిగింది పెరిగినట్టు కాన్స్టిట్యున్సీలకి అలాట్మెంట్ ఇచ్చి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేము సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తాం, మనకు ఇస్తారని ఆశిద్దాం. డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు మంత్రికి మాట్లాడతారు, మేము కమిషనర్కి మాట్లాడతాము, తెచ్చుకుందాం. శ్రీనివాస్ చెప్పినట్టు కొంత బయట చీరాల పట్టణంలోని పలు రెస్టారెంట్లపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అధికారులు ఆయా రెస్టారెంట్లోని ఆహార నిల్వలు, వంటశాలల పరిశుభ్రత, వంటకాలను వాడే నూనెలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తామని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆహార భద్రతా అధికారి గరికపాటి ప్రభాకర్ హెచ్చరించారు. చీరాల పట్టణంలోని పలు రెస్టారెంట్లపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అధికారులు ఆయా రెస్టారెంట్లోని ఆహార నిల్వలు, వంటశాలల పరిశుభ్రత, వంటకాల్లో వాడే నూనెలను క్షుణ్ణంగా పరిశీలించారు. మరీ ముఖ్యంగా అధికారులు తనిఖీల్లో వంటగదిలో అపరిశుభ్రమైన వాతావరణం ఉండడాన్ని అధికారులు గుర్తించారు. మరికొన్ని హోటల్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగం, వంటకు వినియోగించిన నూనెని వాడకం, ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన చికెన్ ను అధికారులు గుర్తించారు. ఆయా రెస్టారెంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నేను ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆహార భద్రత అధికారిని. ఈరోజు చీరాల టౌన్ లో దావత్ రెస్టారెంట్ ఒకటి చెక్ చేశాము. అందులో ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఫ్రిడ్జ్ కూడా నీట్నెస్ గా లేదని చెప్పి దానికి నోటీసులు ఇచ్చాము. కిచెన్ కి నోటీసులు ఇచ్చాము. కిచెన్ బాగోలేదని చెప్పి నోటీసులు ఇచ్చాము. తర్వాత కొన్ని చికెన్ ఐటమ్స్, లాలీపప్పులు అయ్యి శాంపిల్ తీయడం జరిగింది. దాన్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపిస్తాము. అది గనక ఏదన్నా తేడా వచ్చి కలర్ వేసారు కానీ ఏదన్నా కల్తీ అనేది కానీ వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం జరుగుతుంది. అలాగే మిస్సమ్ హోటల్ అనేది ఒకటి చెక్ చేశాము. మిస్సమ్ హోటల్ చికెన్ అంతా చెక్ చేశాము. అక్కడ కారం శాంపిల్ ఒకటి తీసాము. రావు గారి బిర్యానీ ఒకటి చెక్ చేశాము. ఆ హోటల్ కూడా అంతా చెక్ చేశాము. అలాగే స్ట్రీట్ రోడ్డు పక్కన ఉన్న బిర్యానీ సెంటర్లు అన్ని తనిఖీలు చేయడం జరిగింది. వాళ్ళు చికెన్ కి రంగులు వేస్తున్నారు, బిర్యానీలో కలర్స్ వేస్తున్నారు. ఆ స్ట్రీట్ ఫుడ్స్ వెండర్స్ అందరికి అవేర్నెస్ చేయడం జరిగింది. ఆ కలర్ వేసిన అన్ని డిస్ట్రాయ్ చేసేసి వాళ్ళకి లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు తీసుకోవాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. అలాగే ఇప్పుడు మేము తీసిన కారం శాంపిల్ గానీ, చికెన్ శాంపిల్స్ గానీ ఈ లాబొరేటరీ నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అవి అన్సేఫ్, ఆరోగ్యానికి హానికరమైన క్రిమినల్ కేసులు పెడతాము. సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్ గానీ అని వస్తే, స్టాండర్డ్స్ ఉన్న దానికన్నా తక్కువ స్టాండర్డ్స్ ఉన్నాయి అని వస్తే వాళ్ళ మీద జేసీ గారి కోర్టులో కేసు ఫైల్ చేస్తాము. అలాగే అన్ని హోటల్స్ యజమానులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎక్కడైనా సరే హోటల్స్ లో రంగులు వాడటం నిషేధము. రంగులు వాడితే క్యాన్సర్ వస్తుంది, జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో గోబీ గానీ, చికెన్ గానీ, తండూరి గానీ, బిర్యానీ గానీ ఎవరైనా రంగులు వాడితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే చర్యలు తీసుకుంటాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
చీరాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ మున్సిపల్ బాలికల హై స్కూల్లో ప్రాంగణంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఒంగోలు సహకారంతో ప్రొటెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో నందు ధరిత్రి దినోత్సవ వేడుకలు నిర్వహించారు. భూమిని కాపాడుకునే ఉమ్మడి బాధ్యత మన అందరిపైన ఉందని బాపట్ల జిల్లా నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ పవని భానుచంద్రమూర్తి పేర్కొన్నారు. చీరాల పట్టణంలోని కస్తూరిబా గాంధీ మున్సిపల్ బాలికల హై స్కూల్లో ప్రాంగణంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఒంగోలు సహకారంతో ప్రొటెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో నందు ధరిత్రి దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భాను మాట్లాడుతూ జీవమున ఏకైక గ్రహం భూమి అని, మానవుని అవసరాలను తీర్చడానికే సహజ వనరులు ఉన్నాయని, అవసరానికి మించి వాడకం వల్ల అన్ని అనర్థాలని పేర్కొన్నారు. వనరులను పొదుపుగా వాడుకోవడమే కాకుండా పర్యావరణ హిత జీవన శైలితో అందరూ భూమిని కాపాడుకోవాల్సి ఉందని అన్నారు. రకరకాల కాలుష్యాలు పెరిగిపోవడం వలన క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు మరింత ప్రబలుతున్నాయని, భావి తరాల వారు మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రొటెక్ట్ సంస్థ కార్యదర్శి శవనం చంద్రారెడ్డి, పాఠశాల ఇన్ఛార్జి గోవర్ధనమ్మ, శారద, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ ఎర్త్ డే జరుపుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చినది ఈరోజు ఖచ్చితంగా కండక్ట్ చేయాలని మీరు ఇనిషియేట్ చేసినందుకు మేడం ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలు మీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యక్రమాలు చంద్రారెడ్డి గారు చాలా కార్యక్రమాలు 2-3 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నిరవిరామైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ పైన, అలాగే ఆలివ్ లీఫ్ తాబేళ్లను వాటి గుడ్లను సంరక్షించి మళ్ళీ పిల్లలుగా తయారు చేసి మళ్ళీ వాటిని కూడా సముద్రంలో వదిలేటువంటి ఒక మంచి కార్యక్రమం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో పర్యావరణానికి సంబంధించి మంచి కృషి చేసినటువంటి చంద్రారెడ్డి గారు కూడా అభినందనలు చేస్తూ, మరి ఈరోజు ప్రాముఖ్యత మీ అందరూ తెలుసు. వరల్డ్ 1970 నుంచి ఈ ధరిత్రి దినోత్సవాన్ని ఏప్రిల్ 22న జరుపుకుంటూ ఉన్నాం. అంటే ఇది స్ప్రింగ్ సీజన్కి స్టార్టింగ్. స్ప్రింగ్ సీజను మామూలు పాశ్చాత్య దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో స్ప్రింగ్ సీజన్ స్టార్ట్. మనం ఈ భూమి మీద అన్ని జీవరాశుల్లో మనం చాలా తెలివైన వాడు, అవునా కదా? అందుకే కదా మనం దీని మీద ఆధిపత్యం. పిఠాపురం నియోజకవర్గంలో దళితుల గ్రామ బహిష్కరణకు వ్యతిరేకంగా చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ నేతలు మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. మనిషిని మనిషిగా చూడలేని సమాజంలో నేటి స్వతంత్ర భారతం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఇటువంటి పరిస్థితులుంటే రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఏంటని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైన పిఠాపురంలో న్యాయం చేయమని అడిగిన దళితులను గ్రామ బహిష్కరణ చేసిన అగ్రవర్ణాలను చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నేతలు ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. కుల రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రంలో నిరుద్యోగత, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. పిఠాపురంలో దళితుల గ్రామ బహిష్కరణకు కారణమైన దుండుగులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పక్కన మన పిఠాపురంలో మన నిరుపేదలైన దళిత సోదరుల్ని ఏదో కరెంట్ పని చేసుకుంటూ చనిపోతే దానికి న్యాయం అడిగినందుకు వాళ్ళు అక్కడ ఉన్న 200 కొంతమంది గ్రామ బహిష్కరణ చేయడం చాలా దారుణం. ఎక్కడైనా ఉందా సార్? ఇది భారతదేశం నుంచి మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న ఈ కుల వివక్షత నశించకపోవడం చాలా దారుణం. ఏ రాష్ట్రంలో చూసినా దళిత సోదరుల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. దారుణంగా ఉంటున్నారు. ఒకసారి ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఏ రాష్ట్రంలో చూసినా దళిత ఎస్సీ ఎస్టీల మీద, బీసీల మీద, ముస్లిం మైనార్టీల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మిత్రులారా, ఇకనైనా గ్రహించండి. ఎందుకంటే భారతదేశం అంటే సర్వమత సమ్మేళనం. భారతదేశం అంటే భారతదేశం 140 కోట్ల మంది జనమంతా సోదరులు మనమంతా భారతీయులు. అది గ్రహించాలి. గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు? సర్వే జన సుఖడే బాగుంటున్నాడు. అంటే అందరూ సమానులే, కానీ మొత్తం చేస్తున్నారు. గ్రహించాలి. దీన్ని ఆల్ పార్టీలు ఇది ఖండించాలి. ప్రజా సంఘాలు దీన్ని ఖండించాలి. ఒక మానవత్వం ఉన్న ఒక మనిషి చనిపోతే న్యాయం అడిగినందుకు గ్రామ బహిష్కరణ చేస్తారా? ఇదేనా మనం భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నా? మిత్రులారా, ఒకసారి గ్రహించాలి. అలాంటి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకోవాలి. దీనికి కారణమైన దుండగులు వెంటనే అరెస్ట్ చేసి
కఠిన శిక్ష విధించినప్పుడే, ఎందుకంటే అప్పుడు ఎవరు తప్పు చేయరు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆ దుండగులను వెంటనే అరెస్ట్ చేయమని మా దళిత బంధువుల పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఎందుకంటే మిత్రులారా, భారతదేశంలో ఉన్నమంది మన సోదరులమే, అందరూ సమానమే. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ కాదు, మనం అంతా మిత్రులమే. అలాంటి మిత్రుల మీద ఒక మనిషి కరెంటు పని చేస్తూ చనిపోవటం, ఈ పోయి ఇలా జరిగింది అని న్యాయం అడిగినందుకు గ్రామ బహిష్కరణ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం భారత రాజ్యాంగాన్ని. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 78,821 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.36 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. చీరాల మున్సిపల్ పరిధిలోని 31వ వార్డులోని 6వ కాలనీలో నివాసం ఉంటున్న 90 ఏళ్ల వృద్ధురాలపై గంజాయి బ్యాచ్ దాడికి తెగబడ్డారు. ఇదే క్రమంలో వృద్ధురాలు వద్ద ఉన్న నగదును అపహరించుకుపోయారు. ఘటనపై వృద్ధురాలు కుటుంబ సభ్యులతో కలిసి చీరాల మున్సిపల్ కార్యాలయం జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. చీరాలలో యువత గంజాయి మత్తులు దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే స్థానిక మున్సిపల్ పరిధిలోని 31వ వార్డులోని 6వ కాలనీలో నివాసం ఉంటున్న 90 ఏళ్ల వృద్ధురాలపై గంజాయి దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగక ఆ వృద్ధురాలి వద్ద ఉన్న కొంత నగదును అపహరించిపోయారు. గంజాయి మత్తులో దాడి చేసిన యువకుని వయసు కూడా 20 నుంచి 25 మధ్యనే ఉంటుందని బాధితులు కలెక్టర్ వివరించారు. కాగా ఘటనపై బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి చీరాల మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, స్థానిక ఎమ్మెల్యే కొండయ్య నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు అందజేశారు. ఘటనపై ఆరా తీసిన కలెక్టర్ అక్కడే ఉన్న చీరాల డీఎస్పీ మోయని పిలిచి వెంటనే ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా చీరాల పరిసర ప్రాంతాల్లో గంజాయి క్రయ విక్రయాలపై దృష్టి సారించారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు టారెత్తిస్తుంటే మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాబోయే 3 రోజులు ఎండలతో పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నిన్నటి ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉత్తర దక్షిణ ధ్రువణి ఇప్పుడు వాయువ్య బీహార్ మరియు పరిసర ప్రాంతాల నుండి ఛత్తీస్గఢ్, తూర్పు విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపు ఆవరణంలో దక్షిణ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. చీరాల దళిత మహాసభ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు అధికమైనాయని విమర్శించారు. పిఠాపురం నియోజకవర్గంలో మల్లం గ్రామంలో ఒక దళితుడు కరెంట్ షాక్ తో మరణిస్తే ఆ ఇంటి యజమాని అతని మరణానికి న్యాయం చేయాలని దళితులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేస్తే వారికి న్యాయం చేయకపోగా ఆ గ్రామ ప్రజలు దళితులను సాంఘిక బహిష్కరణ చేయడం దారుణమని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ అన్నారు. చీరాల దళిత మహాసభ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు అధికమయ్యాయని విమర్శించారు. సాంఘిక బహిష్కరణ చేయడంతో పాటుగా కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఎవరు అమ్మకుండా, ఇవ్వకుండా ఇచ్చిన వారిపై జరిమానా విధిస్తామని హుకుం జారీ చేయడం అగ్రవర్ణ మనస్తత్వానికి నిదర్శనమన్నారు. అయితే ఆ గ్రామాన్ని పున్నయ్య కమిషన్ ఆదేశాల ప్రకారం కలెక్టర్, ఎస్పీ దర్శించాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యంగా అధికారులు కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారి నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా విచారణ పేరుతో కాలయాపన చేయడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికైనా ఘటనపై చర్యలు చేపట్టి కఠినంగా వ్యవహరించాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రత్యర్థులపై కేసులు పెట్టి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలనే దాని మీదే పరిపాలన పెట్టింది కానీ సామాన్యమైనటువంటి జనాలకి ఎలా మేలు చేయాలి, వాళ్ళ అభివృద్ధికి మనం ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలనే క్రమంలో లేదు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయిన పిఠాపురంలో మల్లాం గ్రామంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేస్తే మరి ఆ గ్రామాన్ని కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ సందర్శించకపోవటం చాలా విచారకరం. మరి ఈరోజు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈరోజు కూడా దళితులపై ఇలాంటి సాంఘిక బహిష్కరణలు, అస్పృశ్యత పాటించడం అనేది ఎంతవరకు సబబు? ఈ పరిపాలన చేసే అధికారులు, ఈ యొక్క ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో మరి ఈ యొక్క దళిత మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన F-15 విమానాలు దానికి ఎస్కార్ట్ గా వచ్చాయి. మోదీ విమానానికి ఇరువైపులా 3 చొప్పున 6 జెట్ ఫైటర్లు ఎస్కార్ట్ గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పహల్గాంలోని బైసారం లోయలో కాల్పులకు తెగబడ్డారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, వైద్య బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం బైసారం లోయలో ట్రెక్కింగ్ ట్రిప్ కోసం వెళ్లిన పర్యాటకులపై గుర్తు తెలియని ముష్కరులు మంగళవారం మధ్యాహ్నం సమయంలో కాల్పులకు తెగబడ్డారు. ఉర్సా ఇప్పుడు ఏపీలో చర్చగా మారిన పేరు, రాజకీయ రచ్చ సాగుతున్న పేరు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఉర్సా సంస్థ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే ఉర్సా సంస్థ పెట్టుబడులు, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం అసలు ఈ సంస్థ పూర్వాపరాలు తెలుసుకోకుండానే ఆమోదం ఇచ్చిందా? కేసీఆర్ నాని ఆరోపణలో నిజముందా? అసలు ఈ ఉర్సా సంస్థ ఎవరిది? తెలుగు రాష్ట్రాల వారి లక్ష్యం ఏంటి? తెర వెనుక ఏం జరుగుతోంది? ఏదర్ 450X Gen 2 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ఖాతాదారుడు దానిపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తన తండ్రి ఆ స్కూటర్ పై ఎంత అభిమానం పెంచుకున్నారో వివరించారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో నివసించే పంకజ్ మాల్వియా 2022లో ఏదర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేశాడు. అప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి నెమ్మదిగా విడుదలవుతున్నాయి. అతని కంపెనీ కూడా కేవలం ప్రధాన నగరాల్లోని విక్రయాలు ప్రారంభించింది. IPL డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఒక మ్యాచ్ గెలుస్తూ మరో మ్యాచ్ లో ఓడుతున్న కోల్కతా మళ్లీ అదే పందాను అనుసరించింది. సొంత ఇలాఖాలో కోల్కతాకు మరోమారు చుక్కెదరైంది. సోమవారం ఈడెన్ గార్డెన్స్ జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 39 పరుగుల తేడాతో కోల్కతాపై ఘన విజయం సాధించింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిన్నగంజం మండలం కొత్తపాలెం గ్రామంలో విషాద ఛాయలు. ఒకే ప్రాంతానికి చెందిన యువకుడు రైలు కింద పడి బలవన్ మరణం. తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు. ఘటనపై కేసు నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు. జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం 30,000 మెట్రిక్ టన్నులు అదనపు లక్ష్యాలు సాధించడానికి చర్యలు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని వరి ధాన్యం కొనుగోలుపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ వెంకట మురళి. చీరాలలో పలు రెస్టారెంట్లో జిల్లా ఆహార భద్రతా అధికారుల తనిఖీలు. ఆయా రెస్టారెంట్లో ఆహార నిల్వలు, వంటశాలల పరిశుభ్రత, వంటకంలో వాడే నూనెలను క్షుణ్ణంగా పరిశీలించిన పలు రెస్టారెంట్ నుంచి ఫుడ్ శాంపిల్ సేకరణ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.